ఇట్ ఈస్ రియల్లీ ఏ స్పెషల్ టచ్. ఎందుకంటే ఇప్పటికి రిలీజ్ అయినవి 10 సినిమాలైనా, రిలీజ్ అయిన సినిమాల కన్నా ఎక్కువ పాపులారిటీని సాధించి, సినిమాకి తనదైన ఒక ఫాలోయింగ్‌ని పెంచుకుంటూ, అంటే మల్టిప్లై చేసుకుంటూ, ఈ రోజున ఏ పెద్ద మాస్ హీరోకి తీసిపోడు అనే ఒక స్టేజ్‌ని అతి తక్కువ కాలంలో జస్ట్ లైక్ దట్ అచీవ్ చేసిన ఈ హీరోని మీరందరూ కూడా అభిమానించే హీరో అండ్ రోజు రోజుకి అభిమానులను పెంచుకుంటున్న హీరో, ఆ హీరో పేరే మాస్కి దాస్ విశ్వక్సేన్. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. తన తాలూకా అనుభవాలు, ఆవేశాలు సినిమాలు చేయడంలో వాటన్నిటిని ఇప్పుడు మనం మీకోసం ఆవిష్కరిస్తాను. ఎంజాయ్ చేయండి. వెల్కమ్. నమస్తే సార్. వెల్కమ్ మాస్కా దాస్. నమస్తే. వెల్కమ్. అంటే నేను ఇందాక చెప్పిన ఇంట్రడక్షన్ 100% కరెక్ట్. ఎందుకంటే నువ్వు చేసిన సినిమాల కన్నా కూడా ఎక్కువ పాపులారిటీ వచ్చింది, మాస్ పాపులారిటీ. ఈ రోజునున్న ఏ మాస్ కమర్షియల్ హీరో, ఒక రేంజ్కి వచ్చిన హీరోలు ఎవరికి నువ్వు తీసిపోవు అనే ఒక స్టాంపింగ్ కూడా నువ్వు సంపాదించుకోగలిగావు. అది పబ్లిక్ రిపోర్ట్, ఇట్ ఈస్ నాట్ మై పర్సనల్ రిపోర్ట్. మా విశ్వక్సేన్ సినిమా వస్తున్నదంటే ఒక చిన్న అలజడి, ఒక చిన్న సందడి, మాస్ హీరో అన్న లెక్క క్రియేట్ అయింది. అసలు ఇది ఇంత తక్కువ టైంలో నువ్వు ఎలా సాధించగలిగావు అన్నదే నాకు ఇప్పుడు $1 million క్వశ్చన్. నాకు తెలిసి మాస్ అనే పదం ఒకటికి రాక సార్. బేసిక్గా మనం మాస్ అంటే బేసికల్లీ మన తెలుగు సినిమా భాషలో మాస్ అనేసరికి ఊర మాస్ అనేది ఒక టర్మ్ మనం క్రియేట్ చేసినాం. అవును, ఊర మాస్ అనేది. అవును. అంటే మాస్ అంటే ఇప్పుడు బేసికల్లీ ఇంగ్లీష్లో మీనింగ్ ఏంటి సార్? మాస్ అంటే ఏంటి? జనబాహుళ్యం. ఎక్కువ యూనివర్స్, ద మోర్ యూనివర్స్, జనబాహుళ్యం, మోర్ ఇంటూ పీపుల్, మోర్ పాపులేషన్. మాస్ more into people, more popular. ఊరమాస్ అనే పదం మనం ఆ మాసెస్ కి రీచ్ అయిన ఫస్ట్ మేజర్ సినిమా నాకు తెలిసి ఫలక్నామా దాస్. ఈ నగరానికి ఏమైంది, రిలీజ్ అయినప్పుడు కాదు, రిలీజ్ అయినా టైం టు టైం అది వైన్ బాటిల్ లెక్క ఇట్స్ ఏజింగ్. అవును, ఇట్స్ కల్ట్ ఫిల్మ్ 100%. సో ఈ నగరానికి ఏమైందికి పేరు ఉంది, ఆబ్వియస్లీ నాకు చాలా పేరు వచ్చింది. ఆ పేరు స్లోగా ఇప్పటికి వచ్చింది. ఈ నగరానికి ఏమైందన్న సినిమాకి నేను ఏ సినిమాలు చేయకుండా ఈ నగరానికి ఏమైందనే సినిమా తర్వాత పలానా సినిమాలు వేరేవేవో చేసినాం అనుకుంది. ఫలక్నామా దాస్ లేకుండా ఊహించుకుందాం నా కెరియర్. ఫలక్నామా దాస్ లేకుండా నా కెరియర్ ఊహించుకుంటే ఈ నగరానికి ఏమైందికి ఒక క్లాస్ అబ్బాయి వచ్చిండు చేసిండు అని సినిమాకి ఇమీడియట్లీ పేరు రాలేదు ఆ సినిమా. అవును, అవును. ఎందుకంటే చాలా థాట్ఫుల్ సినిమా, అది థాట్ఫుల్ సినిమా. చాలా తక్కువ మంది చూసిన సినిమా. అవును, ఏది ఫలక్నామా దాస్ రిలీజ్ కంటే ముందు చాలా తక్కువ మంది చూసిన సినిమా. దాని క్లోజింగ్ కలెక్షన్, ఈ నగరానికి ఏమైంది క్లోజింగ్ కలెక్షన్ రిలీజ్ చేసినాం కదా మొన్న 5th ఇయర్కి. అవును, ఫస్ట్ డే కలెక్షన్ కంటే తక్కువ. ఫస్ట్ డే ఏదైతే డబ్బు చేసిందో రిలీజ్ అయిన తర్వాత, ఏదైతే జియోలో, నెట్ఫ్లిక్స్లో, అమెజాన్లో, యూట్యూబ్లో, అందరి ఫోన్లల్లో అన్ని చోట్ల ఉన్న సినిమా థియేటర్లో మళ్ళీ మేము వేస్తే దాని కలెక్షన్ ఫస్ట్ డే కలెక్షన్ కంటే దాని లైఫ్ టైం కలెక్షన్ తక్కువ ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు. సో పేరు వచ్చింది, ఇప్పటికి వచ్చింది, కానీ ఇమీడియట్లీ పేరు అందుకున్నది అంటే ఫలక్నామా దాస్. సో డెఫినెట్లీ ఆ సినిమా తర్వాతనే జనాలకి ఒక వేరియేషన్ అర్థమైంది. వెళ్ళిపోమాకి అనే సినిమా చేసిండు, ఈ నగరానికి ఏమైందనే సినిమా చేసిండు, ఫలక్నామా దాస్ అనే సినిమా చేసిండు. సో వీడిని ఏ మీటర్లోనైనా పెట్టుకోవచ్చు అన్న కాన్ఫిడెన్స్ వచ్చి శైలేష్ మళ్ళీ నాకు హిట్ సినిమా ఇచ్చింది ఈ నగరానికి ఏమైంది సినిమా చూసాడు. అవును, ఆయన మహబూబ్నగర్లో వాళ్ళ ఫ్రెండ్తో చూసి అలా నేను వీడితో సినిమా తీస్తారని అనుకున్నాను. సో శైలేష్ వచ్చేసి ఈ ఫలక్నామా దాస్ రిలీజ్ కాకముందే వచ్చి నాకు హిట్ కథ చెప్పాడు. దానికంటే ముందు పాగల్ కమిట్ అయ్యి ఉండే, కోవిడ్ వచ్చింది మధ్యలో. బేసికల్లీ ఎవ్రీ ఫిలిం హ్యాడ్ దేర్ ఇట్స్ ఓన్ ఫ్యాన్స్. ఇప్పుడు అశోకవనంకున్న ఫ్యాన్స్ ఈ నగరానికి ఏమైందుకున్న ఫ్యాన్స్ డిఫరెంట్. అవును, ఈ అశోకవనం సినిమాకి కంప్లీట్ గా ఫ్యామిలీ ఆడియన్స్. అవును, ఇట్ క్యాప్చర్డ్ ఫ్యామిలీస్, the older people, older generation, everybody, family, ladies, పిన్నులు, అత్తలు, అక్కలు. పాగలు కూడా అంతే. ఇట్ వాజ్ అంటే కొంచెం బాగా క్లాస్, అది ఎక్స్ట్రీమ్ క్లాస్ సినిమా అని చెప్పలేము, క్లాస్ టచ్ ఉంటుంది. కానీ పాగల్ అనే సినిమా ఇట్స్ హ్యూజ్ లేడీ ఫాలోయింగ్ ఉన్న సినిమా. అది కొందరు వచ్చి నువ్వు పాగలు చేసేది లేకుండా అని ఒకళ్ళు అంటారు. నేను అదే పరిస్థితి రాజమండ్రిలో 4 ఇండ్లకి వెళ్ళిన, వారానికి ఒక రోజు ఒకళ్ళ ఇంటికి గెస్ట్ లాగా.
ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళడం, లేడీస్ అందరు జమ అయ్యి పాగల్ సినిమా గురించి. సో వెంటనే నేను ఈ పర్సన్ ముఖం చూడడం. సో ఎవ్రీ ఫిలిం హ్యాడ్ ఇట్స్ ఓన్ ఆడియన్స్. Yes. గామి ఆడియన్స్ వేరు, అవును. గామి ఆడియన్స్, ఫలక్నామా దాస్ ఆడియన్స్ సేమ్ కాదు మళ్ళీ. అది నీ ఒక్క హీరో విషయంలోనే జరిగింది అనుకుంటున్నాను నేను. అంటే సినిమాకి వేరే వేరే గ్రూప్ ఆఫ్ కొత్త ఆడియన్స్ రావడం అన్నది నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ లో నువ్వే మొదటి హీరో ఏమో అనుకుంటున్నాను నేను. కాన్షియస్ గా జాగ్రత్త చేసుకున్న ప్లానే సార్ అది. అవునా? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో ఐ గో అంటిల్ 60-year-old రోల్కి వెళ్ళి, అవును. కూతురుండి, భార్య ప్రెగ్నెంట్ ఉన్న భార్య, ఇంత పిల్లలు, అదొక జర్నీ. అంత పెద్ద అంత ఏజ్డ్ రోల్ చేసేస్తా కదా. సో నా ఇమీడియట్ ప్లానే ఐ హ్యావ్ టు లుక్ బ్యాక్. మళ్ళీ వెంటనే నేను లుక్ ఫార్వర్డ్, ఒక ఫ్రెష్ యంగ్ బాయ్ లుక్ ఉండాలని చెప్పి మెకానిక్ రాకీ పెట్టుకున్నాం. సో మీకు వెంటనే మళ్ళీ మీరు గ్యాంగ్స్ నుండి బయటకు వస్తారు. ఈ మెకానిక్ రాకీ అనేది ఒక యంగ్ మెకానిక్ ఫ్రమ్ మలక్పేట్, వాడి కథ చూస్తారు మీరు. మంచి మెట్రో మాస్ అన్నట్టు, మాసే కానీ మెట్రో మాస్. సో మెట్రో మాస్ కామెడీ థ్రిల్లర్ అనొచ్చు దాన్ని. ఓకే. అంటే దాని తర్వాత ఇమీడియట్లీ లైలా ఇంకా నాకు లైక్ కంప్లీట్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఓకే. చిన్నపిల్లలతో సహా వచ్చి చూసేయాలి. కానీ మా నార్మల్గా నీ మీదే టైటిల్స్ ఉంటాయి కానీ లైలా అని టైటిల్కి ఎలా ఒప్పుకున్నావు నువ్వు? లైలా కూడా నా మీదనే కదా సార్. లైలా ఈజ్ ఏ ఫిమేల్ నేమ్. లైలా, హౌ కెన్ ఇట్ బి ఆన్ యూ? ఆ సినిమాలో సెకండ్ హాఫ్ అంతా నేను లైలావా నువ్వు? అంటే నార్మల్గా నువ్వు మాస్క దాస్ కదా. ఇన్ జనరల్గా ఇప్పుడు నువ్వు పెరుగుతున్నావు, హీరోగా పెరిగావు, నీ మార్కెట్ పెరిగింది, నీ బిజినెస్లు పెరిగినాయి. అప్పుడు అలాంటప్పుడు మరి హీరో మీద టైటిల్ ఉండాలని హీరో అనుకోవడంలో తప్పు లేదు. అండ్ హీరో మీదనే ఉంది కదా సార్. అదే ఇప్పుడు నువ్వు చెప్పాక నాకు అర్థమైంది. అండ్ ఆల్సో నాకు అది కొంచెం ఉందనుకుంటా. బేసికల్లీ ఐ ఫీల్ లైక్ క్యారెక్టర్ డ్రివెన్ సినిమాలు ఉండాలి. మనం అవి ఇష్టం అనమాట, క్యారెక్టర్ డ్రివెన్ సినిమాలు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైటిల్ కూడా నేను ఒక్కడిని ఒక దిక్కుండే, వంశన్న మీలో అందరూ కలిసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కన్విన్స్ చేసి నన్ను. దాని యాక్చువల్ టైటిల్ మేము ముందు అనుకుంది లంకల్ రత్న. అసలు లంకల్ రత్న అయితే చాలా బాగుండేది. ఎందుకో తెలుసా? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనగానే అదేదో ఇంగ్లీష్ టైటిల్ లాగా చాలామంది మాసెస్కి అర్థం కాలేదు అది. వాట్ ఈస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి? అదే లంకల్ రత్నం అనుకో, హ్యాపీగా సీతారత్నం గారి అబ్బాయి సినిమా లాగా మన వెస్ట్ ఈస్ట్ మన వైజాగ్. కానీ అప్పటికి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నాకు చేసిన కొత్త థింగ్, ఆంధ్రలో హ్యూజ్ జంప్ వచ్చేసింది. ప్రతిసారి నాకు నైజాం లీడ్ ఉంటుంది. అవును, ఈసారి ఆంధ్ర డామినేట్ చేసింది. డమ్కీ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద హైయెస్ట్, డమ్కీ ఇస్ హైయెస్ట్ గ్రాస్ ఉండే కంటే. అవును. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.